ఎవరు ఆ అమ్మాయినా? సంబంధం చూసి పెట్టాం కదా ఆమె. ఆమెనా? ఆ, పెట్టుకున్నారు జనాలు అప్పటి నుంచి. ఆమెనా? అంతే. ఆమె కదా. ఆ. ఓకే ఓకే. రవికృష్ణ అప్పటి వరకు ఒక సీరియల్ నటుడిగా మాత్రమే ఉన్న ఇతను ఎప్పుడైతే విరూపాక్ష సినిమాలో 2 షేడ్స్ క్యారెక్టర్ లో కనిపించాడో ఈ దెబ్బతో అతని క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగి ఫుల్ బిజీగా మారాడు. అయితే పర్సనల్ విషయంలో హాట్ టాపిక్ గా మారుతూ అప్పుడప్పుడు కోస్టార్ నవ్యస్వామితో రిలేషన్ లో ఉన్నట్టు హింటిస్తూనే మళ్లీ తమ మధ్య ఏం లేదంటూ తప్పించుకునే ఇతను తాజాగా ఆమెతోనే పెళ్ళన్నట్లుగా ఓపెన్ కామెంట్స్ చేయడంతో అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే రవికృష్ణ నవ్యస్వామి మధ్య లవ్ నడుస్తోందా? అసలు వీరిద్దరూ తమ రిలేషన్ ని ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారు? వీరిద్దరూ కలిసి నిజంగానే ఫ్లాట్ తీసుకున్నారా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ రవికృష్ణ వరుస ప్రాజెక్టుల్లో బాగా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అతను దండోరా మూవీ చేయగా ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ ఇటీవలే తన మూవీ టీమ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో యాంకర్ రవికృష్ణతో మేము ఎప్పటి నుండో రవికృష్ణకి సంబంధం చూసి పెట్టాం, ఆల్రెడీ సోషల్ మీడియాలో పెళ్లిళ్లు కూడా చేశాం, మరి అలాంటి పెళ్లి ఆలోచనలు ఏమీ లేవా అని అడగడంతో అందుకు రవికృష్ణ తాను ఏదైనా సాధించాకే పెళ్లి చేసుకుంటానని అనగా అలా గ్యాప్ ఇవ్వద్దు అని యాంకర్ అనడంతో నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని అన్నాడు రవికృష్ణ. దీంతో యాంకర్ ఆ అమ్మాయినేనా అని నవ్యస్వామిని ఉద్దేశించి అడగడంతో హా సంబంధం చూసి పెట్టాం కదా ఆమెనే అంటూ స్మైల్ ఇస్తూ రవికృష్ణ కన్ఫర్మ్ చేశాడు. మళ్ళీ యాంకర్ ఆమెనేనా అని డౌట్ తో అడగడంతో ఆమెనే అని రవికృష్ణ గట్టిగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో చూసిన వాళ్ళంతా మొత్తానికి రవికృష్ణ మనసులో మాట బయటపెట్టాడు. మీరు నవ్యస్వామిని పెళ్లి చేసుకుంటే నిజంగా బాగుంటుందని అంటున్నారు. ఇక ఈ విషయం గురించి నవ్యస్వామి కూడా కన్ఫర్మ్ చేసి మరింత బాగుంటుందని అంటున్నారు. మరి వీరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయానికి వస్తే ముందుగా రవికృష్ణ విషయానికి వస్తే రవికృష్ణ 1959 జూన్ 9న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రసాదంపాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పేరు విమలేశ్వరరావు, తల్లి పేరు కళావతి. రవికృష్ణ తన స్కూలింగ్ ని తమ గ్రామంలో కంప్లీట్ చేయగా ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్, నలంద డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. అయితే రవికృష్ణకి చిన్నప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో పనిచేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో తన డిగ్రీ కంప్లీట్ అవగానే చెన్నై వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ కు వచ్చి విజేత సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో అతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో 2004లో ఈటీవీలో హృదయం సీరియల్లో సపోర్టింగ్ రోల్ లో నటన ప్రారంభించాడు. తర్వాత 2007లో బొమ్మరిల్లు సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండగా హీరో రీప్లేస్మెంట్ గా లీడ్ రోల్ లో రవికృష్ణ కెరియర్ స్టార్ట్ అయింది. అలా మొగలి రేకులు, వరుదిని పరిణయం, ఆమె కథ, దట్ ఈస్ మహాలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, సుందరాకాండ, బావా మరదళ్ళు, మనస్సు మమత వంటి సీరియల్స్ లో నటించాడు. ఇక ఇందులో అతనికి ఎక్కువగా మొగలి రేకులు, వరుదిని పరిణయం సీరియల్స్ బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే వెండి తెరపై కూడా తన లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా అలా 2021లో అనుభవించు రాజా సినిమాతో డెబ్యూ చేశాడు. తర్వాత విరూపాక్షలో ముఖ్యమైన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకోగా ఈ క్రేజ్ తో గీతాంజలి మళ్లీ వచ్చింది, ఆ ఒక్కటి అడక్కు, లవ్ మీ, ది బర్త్డే బాయ్ వంటి సినిమాల్లోనూ నటించాడు. అలా ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని ప్రాజెక్టులు చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు. ఇంకా 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. నవ్యస్వామి విషయానికి వస్తే ఈమె 1990 మార్చి 17న మైసూర్ కర్ణాటకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి స్వామి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. నవ్యస్వామికి హరి వినయ్ అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఈమె స్టడీస్ విషయానికి వస్తే మైసూర్లో రోటరీ హై స్కూల్లో కంప్లీట్ చేసింది. ఇంటర్ తర్వాత ఎంఎంకే మరియు ఎస్డిఎం మహిళా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది. అయితే నవ్యస్వామికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఆమె నాట్యం నేర్చుకుని స్కూల్ కాలేజీల్లో జరిగే ప్రోగ్రామ్స్ లో తన నాట్యంతో అందరినీ ఆకట్టుకునేది. ఇంకా నవ్యస్వామికి డాక్టర్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో ఆమెకి మెడిసిన్ లో సీట్ కూడా వచ్చింది. కానీ అదే సమయంలో ఆమెకి యాక్టర్ అవ్వాలని కోరిక ఉండడంతో పైగా తమ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా అంతంతగానే ఉండడంతో డాక్టర్ కోర్స్ చదివితే ఎక్కువ డబ్బులు అవుతాయని, అదే నటిగా అయితే తొందరగా డబ్బులు వస్తాయని డాక్టర్ చదువు ఆలోచనకి పులి స్టాప్ పెట్టి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది. వెంటనే మోడలింగ్ రంగంలో కడుగు పెట్టి మోడలింగ్ చేస్తూనే మరోవైపు మూవీస్ లో హీరోయిన్ గా ట్రై చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో న్యూస్ పేపర్ లో టీవీ సీరియల్స్ కోసం ఫీమేల్ ఆర్టిస్టులు కావాలని ప్రకటన రావడంతో తన పాస్ ఫోటో సైజ్ తో పాటు కొన్ని డీటెయిల్స్ ని పంపించింది. తన ప్రొఫైల్ పంపించగా కొన్ని రోజులకే వి కన్నడ ఛానల్
నుంచి ఆడిషన్ కి రమ్మని కాల్ వచ్చింది. దీంతో ఆడిషన్ కి వెళ్ళగా అక్కడ ఈజీగా సెలెక్ట్ అయింది. కానీ సీరియల్ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అంతవరకు ఒక షోలో యాంకర్ గా చేస్తావా అని వాళ్ళు అడగడంతో ఏదో విధంగా అయితే ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాం కదా అని నవ్యస్వామి ఓకే చెప్పింది. అలా 2009లో వి కన్నడ ఛానల్లో ఒక షోలో యాంకరింగ్ చేస్తూ తొలిసారిగా కన్నడ బుల్లితెరలకి పరిచయం అయింది. అలా ఒక ఏడాది పాటు యాంకర్ గా చేయగా ఆ సమయంలో తంగలి అనే కన్నడ సీరియల్ టీం వాళ్ళు ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకుని ఆడిషన్ లో పాల్గొనగా ఆ సీరియల్ లో సెలెక్ట్ అయింది. 2011లో ఈ సీరియల్ లో నటించడంతో ఈ సీరియల్ బాగా హిట్ అయింది. దీంతో వెంటనే లక్కుమి, తలంబ్రాలు అనే మరో 2 సీరియల్స్ లోనూ నటించింది. ఆ తర్వాత తమిళంలో సన్ టీవీ నుండి వాణి రాణి అనే సీరియల్ నుండి ఆఫర్ రాగా ఆ సీరియల్ లో నటించడంతో అక్కడ కూడా నవ్యస్వామికి మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత అరుణ్ మై కిలి అనే మరో సీరియల్ లోనూ నటించింది. అయితే తెలుగు సీరియల్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎక్కువగా తమిళ, కన్నడ హీరోయిన్స్ ని తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే అందరికి. అలా స్టార్ మా నుండి కంటే కూతురునే కనాలనే సీరియల్ టీం వాళ్ళు నవ్యస్వామికి ఉన్న క్రేజ్ చూసి ఆమెని ఈ సీరియల్ లో సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సీరియల్లో తనకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత ఈటీవీ నుండి నా పేరు మీనాక్షి సీరియల్ వాళ్ళు అప్రోచ్ అవగా ఈ సీరియల్లో నటించిన నవ్యస్వామికి తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత ఆమె కదా అనే సీరియల్లో చేయగా కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్ కి మధ్యలోనే ఎండ్ కార్డ్ పెట్టేశారు. ఆ తర్వాత నవ్యస్వామి బుల్లితెరపై జరిగే పలు షోల్లో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉండేది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండడంతో, పైగా మంచి ఫాలోయింగ్ ఉండడంతో వెండి తెరపై కూడా అవకాశాలు వచ్చాయి. అలా ఇంటింటి రామాయణం, బుట్టబొమ్మ, రావణాసుర వంటి మూవీస్ లో చేసి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఆమె కదా సీరియల్లో రవికృష్ణ హీరోగా నటించగా నవ్యస్వామి, రవికృష్ణ జంటకి మంచి క్రేజ్ ఉండేది. చెప్పాలంటే బుల్లితెర హిట్ పేర్స్ అని వీరికి ఒక ట్యాగ్ కూడా ఉంది. అంతేకాదు వీరిద్దరూ సీరియల్స్ తో పాటు చాలా షోస్ లో కూడా జంటగా పెర్ఫార్మ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో హగ్గులు, కిస్సులు కూడా ఇచ్చుకున్నారు. అయితే వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడం, అలాగే ఇద్దరూ కలిసి దిగిన ఫోటోస్ బాగా షేర్ చేస్తూ ఉండడంతో ఒకరి పోస్ట్ కి మరొకరు లవ్ సింబల్స్ తో రిప్లైలు ఇచ్చుకోవడంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని ఇప్పటికీ ఎన్నోసార్లు వార్తలు వినిపించాయి. ఇంకా వీళ్ళు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవగా తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని, అంతేకాని తమ మధ్య ఎలాంటి లవ్ లేదు అని, ఒక ఫ్రెండ్ గా మాత్రం ఇప్పటికీ ఐ లవ్ యూ అని చెప్పుకుంటామని తెలిపారు. గతంలో రవికృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా నవ్యస్వామి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆ సమయంలో దాని గురించి ఆలోచిస్తాను అని అన్నాడు. అంటే వీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ అది బయట పెట్టకుండా ఇప్పటి వరకు రాగా రీసెంట్ గా ఇంటర్వ్యూలో రవికృష్ణ ఇచ్చిన క్లారిటీ వీరిద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు తమ పేర్ల మీద ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నారని తెలిసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నవ్యస్వామి, రవికృష్ణ రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.